రూపాయల ఫీజు. ఇందులో 30 లక్షలు 20 లక్షలు ఉంది ఫీజు. ఇదివరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని 50% సీట్లు రిజర్వేషన్లు పోను మిగిలిన సీట్లలో 50% సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నందుకే తిట్టింది తిట్టకుండా తిడుతూ దోపిడీదారు దుర్మార్గుడు మానవత్వం తెలియనోడు అని చెప్పి తిట్టిపోశారు. ఇప్పుడు అదే పరిస్థితి మన దగ్గరకు వచ్చేటప్పుడు రివర్స్ ఎందుకు అవుతుంది? పీపీపీ అంటే తప్పు లేదని, పైగా రోడ్లు పీపీపీ కింద ఇస్తారు, అది తెలియట్లేదా ఎవరికి వాళ్ళకి ఇస్తారని ఉంటుంది. రోడ్డుని ఎవడు తీసుకుపోలేడు, అది కాలేజీలు అమ్ముకుంటారు. ఇంకోటి రోడ్డు మీదన నువ్వు ఏనాడా వెనక్కి తీసుకోగలిగావు? హైవేలన్నీ ప్రభుత్వం ఆజిమాయిషీలోనే ఉంటాయి, కానీ ప్రభుత్వం ఎప్పుడన్నా ఏమైనా పేకగలిగింది అక్కడ? టెండరు, మనం టోల్ గేటు తింటమేగా. అంటే ప్రైవేటు కూడా తినబెడతారనమాట రేపు పొద్దున్న ప్రైవేట్ రోడ్లు కూడా. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు 20 కోట్లు, మిగతాదంతా వాడిదే కాంట్రాక్ట్ అది. కానీ ఇక్కడేమో రోడ్డు డబ్బులంతా ప్రభుత్వం ఇస్తుంది, నడిపేదేమో ప్రైవేటుడా. ఏం ధోరణి ఇది? ఏం వ్యవహార శైలి? దోచిపెట్టడాన్ని గొప్పగాను, తప్పు చేయడాన్ని అద్భుతంగాను అభివర్ణించుకోవడం అన్నది వీళ్ళకే చెల్లుతుంది. అవును, సొంత పార్టీలోనే ఇప్పుడు చాలా కుంపట్లు కనిపిస్తున్నాయి, కొలుగుబోడు కానీ ఇంకొకరు. దాన్ని వదిలేసి వైసీపీకి సంబంధించి ఈ తరహా వార్తలు రాయడం అంటే ఇదొక ఏమన్నా పొలిటికల్ మైండ్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా వైసీపీ నేతలకు ట్రాప్ వేయడానికి? అంతే, అది క్లియర్. డైవర్ట్ చేయడానికి, ప్లస్ భయోత్పాతాన్ని సృష్టించారు. కాబట్టి అది సృష్టించచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశంలో ఆ ప్లేసెస్ గ్యాప్ పెట్టి వాళ్ళని రమ్మంటే అని వస్తారేమో. గ్యాప్ ఏం పెట్టకుండా నువ్వు కంటిన్యూ అయిపోయా